Welcome to KMD Solutions. Today our topic is SP4T. ఆల్రెడీ దీని గురించి మనం చర్చించుకున్నాం. బట్ SP4T అంటే ఏంది? సింగిల్ పోల్ 4 త్రూ. యాక్చువల్గా ఇక్కడ ఒక సింగిల్ యాంటీనా ఉంటుంది. ఇక్కడ మనకి 4 RF పోర్ట్లు ఉంటాయి. ఈ యాంటీనా అనేది ఏ ఒక్క పోర్ట్తో అయినా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. బట్ అది ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది అంటే ఇక్కడ మనకి VC1, VC2 అని సెలెక్షన్ వోల్టేజెస్ ఉంటాయి. ఇవి వచ్చే దాన్ని బట్టి RF1, RF2, RF3, RF4 అని డిసైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. ట్రూత్ టేబుల్లో కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే యాంటీనా టు RF1 అవ్వాలనుకుంటే VC1 దగ్గర 0 వోల్టేజ్, VC2 దగ్గర 0 వోల్టేజ్. ఇక్కడ 0 అన్నా కూడా దట్ మీన్స్ లాజిక్ లో అంటే ఇక్కడ ఎలాంటి వోల్టేజ్ ఉండదని దాని అర్థం. VDD అనేది కామన్. ఇది మనకి జరిగిన 2.8 వోల్టేజ్ ఉండొచ్చు. ఓకే, యాంటీనా టు RF2 అంటే యాంటీనా నుంచి RF2కి కమ్యూనికేషన్ అవ్వాలి అంటే మనకి లాజిక్స్ ఎలా ఉంటాయి. VC1 దగ్గర 0, VC2 దగ్గర 1. అంటే 1 అంటే హై. అంటే ఇప్పుడు VC2 పిన్ దగ్గర మనకి దరిదాపున 1 volts నుంచి 3 volts దాకా సప్లై వచ్చి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఈ యాంటీనా అనేది RF2తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఓకే, యాంటీనా టు RF3 ఇలాంటి సిచ్యువేషన్లో VC1 దగ్గర 1, VC2 దగ్గర 0, VDD అనేది కామన్. సో యాంటీనా అనేది RF3తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఓకే, యాంటీనా టు RF4 ఇక్కడ మనకు వచ్చేదానికి VC1 దగ్గర లాజిక్ హై ఉండాలి, VC2 దగ్గర లాజిక్ హై ఉండాలి. అంటే 1, 1 VDD అనేది కామన్. 1 అంటే 1 volts to 3 volts. అంటే ఇక్కడ దరిదాపున మనకి 3 volts ఉందనుకున్నాం, ఇక్కడ కూడా 3 volts ఉందనుకున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఈ యాంటీనా అనేది RF4తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనము SP4T సింగిల్ పోర్ట్ 4 త్రో. బట్ ఇంతకుముందు మనం నేర్చుకున్నది వోల్టేజ్ కంట్రోల్డ్ బేస్డ్ SP4T. బట్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి RFFE ప్రోటోకాల్తో ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ చూడండి. యాంటీనా ఉంది, RF1, RF2, RF3, RF4 4 పోర్ట్లు ఉన్నాయి. గ్రౌండ్ VDD 2.8 వోల్టేజ్, CTRL VIO దట్ ఈస్ 1.8 వోల్టేజ్. ఇక్కడ వచ్చేసరికి సీరియల్ క్లాక్, సీరియల్ డేటా. ఇదే RFFE SCL, RFFE SDA. ఇక్కడ RFFE ప్రోటోకాల్ బేస్డ్ ఇది పనిచేస్తుంది అనమాట. ఇక్కడ కంట్రోల్ ఈ వోల్టేజ్ కూడా ఎప్పుడైనా కస్టమైజ్ అంటే ఏదన్నా వేరే పోర్ట్ని కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ 1.8 వోల్టేజ్ వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం సీరియల్ క్లాక్, సీరియల్ SDA బేస్డ్ ఈ పోర్ట్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఈ RFFE ప్రోటోకాల్లో మనకి ఏదన్నా ఎప్పుడైనా RFFE ఈ ప్రోటోకాల్ ఎప్పుడైనా కరెక్ట్ అయినా కూడా మనం దీన్ని చెక్ చేయాలి అంటే ఖచ్చితంగా RFFE టూల్ అయితే ఖచ్చితంగా కావాలి.